తనకిచ్చిన బ్రీఫ్ కేస్ని అలాగే తీసుకెళ్లి లోపల పెట్టింది. కానీ అందులో ఉన్న డాక్యుమెంట్స్ కనిపించట్లేదని చెప్తుంది కదా. నీ భార్య కాకపోతే ఇంకెవరు వాటిని తీస్తారా? మీ గదిలోకి మీరు కాకపోతే ఇంకెవరు వెళ్తారు? దొంగలమైనా వచ్చారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు తర్వాత గొడవ పడండి. ఈ చెక్స్లో ఉంది మీ సంతకమేనా? అవును, ఇవి నా సంతకాలే. ఫ్రాడ్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ చెక్కుల మీద నుంచే జరిగాయి. ఇంకా ఇంట్లో దొరికిన క్యాష్ అండ్ గోల్డ్కి మీ దగ్గర లెక్కలు లేవు. ఈ 2 కేసుల్లో మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. ఇన్స్పెక్టర్, అరెస్ట్ చేయం. సార్, ఈ చెక్కుల మీద నా సంతకాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు ఆఫీసర్. ఎక్కడో ఏదో చీటింగ్ జరిగింది. ఈ చెక్కుల వల్లనే మీ కంపెనీలో ఫ్రాడ్ జరిగింది. అది మీకు తెలియదు అంటున్నారు. అకౌంట్స్ కనిపించట్లేదంటున్నారు. మీరు ఈ కేసు నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టున్నారు సార్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? అయినా మా నాన్న అలాంటి వారు కాదు. డిసిప్లిన్ ఉన్న మిలిటరీ ఆఫీసర్. ఆయన ఎస్కేప్ అవడం ఏంటి? అవునండి, ఈ దేశం కోసం ఆయన సరిహద్దుల్లో యుద్ధాలు చేశారు. అలాంటి మనిషి ఇలాంటి తప్పుడు పనులు ఎలా చేస్తారు చెప్పండి? అయ్యా, ఏదో తప్పు జరిగి ఉంటుందయ్యా. దానికి నా కొడుకును బలి చేయకండి అయ్యా. జరిగిన ఫ్రాడ్కి మా దగ్గర సాక్ష్యాలున్నాయమ్మా. ఇక మేమేం చేయలేం. అరెస్ట్ చేయక తప్పదు. ఇన్స్పెక్టర్, అరెస్ట్ హిమ్. అయ్యో అర్జున్, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా. పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా.